సో ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ ఛానల్కి ఆదాబ్ న్యూస్లో ఇన్స్టాగ్రామ్లో 100K ఫాలోవర్స్ అయ్యారు. సో దీని సందర్భంగా స్టాఫ్ అంతా కలిసి కేక్ కట్ చేశారు. సో దీని వెనుక ఒకరిది ఇద్దరి కష్టం కాదు, మొత్తం టీం అందరిది కూడా ఎంతో కష్టం ఉంది. అండ్ ప్రతి ఒక్కరు ఎంతో కృషి చేశారు. రిపోర్టర్స్ అవ్వచ్చు, కెమెరామ్యాన్స్ అవ్వచ్చు, బయటికి పోయి తీసుకొచ్చిన ఫీడ్ని ఇక్కడ ఉన్నటువంటి ఎడిటర్స్ అవ్వచ్చు, లేకుంటే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అవ్వచ్చు, ఇన్ఛార్జ్ అవ్వచ్చు, లేదంటే హెచ్ఓడి, ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ వెనుక ఉండి మనం తీసుకొచ్చినటువంటి ఫీడ్ను ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలనేది ఎడిటర్స్ దాన్ని ఎడిట్ చేసి కింద థంబ్నెయిల్ అవ్వచ్చు, ఎస్ఈఓ అవ్వచ్చు. సో వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా కృషి అనేది దీని వెనుక ఉంది. సో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్లో అవ్వచ్చు, ఇంకా ఫేస్బుక్, ట్విట్టర్, సో ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇంత మంచి రీచ్ రావడానికి ఆదాబ్ హైదరాబాద్ పేపర్ కూడా ఇంతమంది జనాలకి రీచ్ అవ్వడానికి ఆదాబ్ హైదరాబాద్ టీం ప్రతి ఒక్కరికి కృషి ఉంది. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్ని అట్లాగే డిజిటల్ మీడియాని ఇంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఇట్లనే 100K ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ని ముందు 1 మిలియన్ చేయాలని, అట్లే మన డిజిటల్ ఈ పేపర్ని తెలుగు దినపత్రికను కూడా చాలామంది ఇప్పటి చూస్తూ ఉన్నారు. ఈ పేపర్ని కూడా అందరూ దీన్ని ఓపెన్ చేసి చూసి దీన్ని ప్రత్యేకంగా ఎవరెవరైతే చూస్తున్నారో దీనికి ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ ఛానల్ని ఇంకొంతగా ఏమంటారు పెంచడానికి, గ్రోత్ చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు ముందుగా వంశన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ సత్యం సార్ గారికి, ఈ ఏదైతే వన్ ఆఫ్ ద డైరెక్టర్ సత్యం సారు, ముందుగా మా అందరినీ కూడా ఐడియాలు, మా కొత్త ఐడియాలు ఇచ్చి వర్క్ ఎట్లా చేయాలి, జనాలకి ఎట్లా తీసుకెళ్ళాలి, న్యూస్ని ఒక వార్తని ఎన్ని విధాలుగా మనం రాయొచ్చు అని చెప్పి మాకు అందరు కూడా డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాలో ఉన్నటువంటి పనితనాన్ని ఇంకా కొంచెం సానబెట్టినట్టు సార్ మమ్మల్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మన దినపత్రికను కూడా. సో ఆదాబ్ హైదరాబాద్ ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ప్రజల పక్షంలో ఉండి పేదల కోసం, ప్రజల కోసం పోరాడుతుంది. సో మీరు ఇంతగానో ఆదాబ్ హైదరాబాద్ని ఆదరిస్తున్నారు, ఇట్లానే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ప్రత్యేకంగా ఆదాబ్ హైదరాబాద్ ఛానల్ని అట్లానే తెలుగు దినపత్రికను ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఆదాబ్ హైదరాబాద్ సంచలనాత్మక కథనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక. సో తెలుగు దినపత్రిక ప్రింట్తో పాటు మనకి డిజిటల్ ఛానల్ కూడా ఉంది. సో 4 ఛానళ్ళు మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, మనము ఇష్యూస్తో పాటు ప్రజల ఇష్యూస్ని మెయింటైన్ చేస్తూ, అటు వార్తలు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేస్తూ, ఇటు పేపర్లో, ఇటు టీవీలో, మనము డిజిటల్లో కూడా, ఇటు ఇన్స్టాగ్రామ్లో 2 పేజీలు, అటు ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో 4 పేజీలు ఒకటేసారి మనము ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందిస్తూ సంచలనాత్మక కథనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ప్రజల పక్షమే ఎప్పుడు ఉంటూ ప్రజల తరపునే పోరాడుతూ ఇష్యూస్ని మెయిన్గా ఫోకస్ చేస్తూ మనము వెలికి తీస్తూ ఉన్నాం. సో ఇటువంటి సపోర్ట్ ఇచ్చినందుకు ప్రజలకు ముందుగా 1,00,000 ఫాలోవర్స్ ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రజల పక్షం ఉంటూ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఆదాబ్ హైదరాబాదు దినపత్రికని సంప్రదించినా, మా రిపోర్టర్లు ఫీల్డ్ ఎక్కడున్నా సంప్రదించినా ఆ ఇష్యూని మేము ప్రభుత్వానికి చేరవేయడం కావచ్చు, ఇష్యూని ఫోకస్ చేసి సమస్యకు ఒక పరిష్కారం చూపించడం కావచ్చు, ప్రజల వద్దకు ప్రజల తరపున మాట్లాడుతూ ముందు తీసుకెళ్ళడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో మీరు అందరి సపోర్టు కంపల్సరీ కావాలి. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, అదేవిధంగా వెబ్సైట్లో కూడా కావచ్చు. ఈ పేపర్తో సహా మనది పబ్లిష్ అవుతూ ఉంటుంది. సో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతిపై అస్త్రం. థ్యాంక్ యూ సో మచ్. ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతిపై అస్త్రం. లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.